హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఆ లూనా గురించి మీరు అడుగుతున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అయితే మీకు క్లారిటీ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏం అడుగుతున్నారు అంటే ఇది $1 వరకు రీచ్ అవుతుందా అని అడుగుతున్నారు. అండ్ మరొకటి ఏంటి అని అంటే ఇది ఆల్రెడీ డీలిస్ట్ అవుతున్న ఎక్స్చేంజ్లలో మరి ఏ విధంగా హోల్డ్ చేయాలి, అక్కడ డీలిస్ట్ అవుతుంది కదా అని అడుగుతున్నారు. దానికి కూడా సొల్యూషన్ ఏ విధంగా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికి డెక్స్లో డీసెంట్రలైజ్డ్లో ఏ విధంగా హోల్డ్ చేయాలనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బైనాన్స్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో సో అతనే అఫీషియల్గా అయితే చెప్తున్నాడు. అండ్ చాలామంది యూట్యూబర్స్ కూడా చెప్తున్నారు దీనిని బై చేయకండి, ఇప్పుడు బై చేయడానికి కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో మీరెందుకు సజెస్ట్ చేశారా అని అడుగుతున్నారు ఒకరిద్దరు. సో వాళ్ళకు కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో ఎందుకు నేను బై చేయమని చెప్పాను అని అంటే ఫ్రెండ్స్, ఇక్కడ లూనా కాయిన్ అయితే హోల్డ్ చేసి లాస్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేనైతే పర్సనల్గా ఎవరికి సజెస్ట్ చేయలేదు. సో ఎందుకు అని అంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సో అది రీజన్ అనమాట. సో ఇది చాలా వరకు బై చేసిన వాళ్ళు ఉన్నారన్నమాట. సో క్రిప్టో కరెన్సీ హోల్డ్ చేస్తున్న వాళ్ళలో కొంతమంది వరకు అయితే బై చేసి ఉన్నారు, అది కూడా హెవీగా అయితే బై చేశారు. అండ్ టాప్లో ఉంది కాబట్టి ఈ కాయిన్ హోల్డ్ చేస్తే మనకి ప్రాఫిట్స్ వస్తాయని ఆశతోనైతే బై చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళందరికీ లాస్ట్ రికవర్ చేసుకోవడానికి సో లాస్ట్లో ఉన్న వాళ్ళు రిస్క్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో 100 to 500 లోపు అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ అని నేను ఒక స్ట్రాటజీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానిలో భాగంగా నేను చెప్పినప్పుడు ప్రైస్ వచ్చేసి 0.00002 దగ్గర ఉంది. సో ప్రస్తుతం అది వచ్చేసి అరౌండ్ 30x ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 0.0006 వరకు అయితే ప్రైస్ అప్పర్ మూమెంట్ అయితే తీసుకుంది. సో దాదాపు 30x అంటే మీరు అప్పుడు నేను చెప్పినప్పుడు ఎవరైతే 500 రూపీస్ పెట్టినట్టయితే వాళ్ళకు ఇప్పుడు 12 to 15,000 వరకు ప్రాఫిట్ అయితే వచ్చి ఉంటుంది. అండ్ 1000 రూపీస్ పెట్టిన వాళ్ళకు అరౌండ్ 30,000 అయితే వచ్చి ఉంటుంది. సో 2000 రిస్క్ చేస్తున్న వాళ్ళకు అరౌండ్ ఇప్పుడు 60,000 అయితే వచ్చి ఉంటుంది. సో చాలా వరకు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ లాస్ట్ రికవర్ అయితే లూనా కాయిన్ అయితే చేసిందన్నమాట. సో దానిని సో ఏ విధంగా చేయాలనే స్ట్రాటజీ మాత్రం మీకు తెలియలేదన్నమాట. సో అందుకని సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని నుంచి కొన్ని హోప్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సో ఆ పాజిటివ్ పాయింట్స్ అన్నింటిని కన్సిడర్ చేస్తూ దీనిని బై చేస్తున్నాను అని చెప్పేసి నేను అఫీషియల్గా అయితే మీకు చెప్పాను ఫ్రెండ్స్. సో ఆ విధంగా చెప్పిన తర్వాత ఎవరైతే బై చేస్తారో వాళ్ళందరికీ ప్రాఫిట్స్ అయితే రావడం జరిగింది. సో లిమిటెడ్ ఆర్డర్ పెట్టుకొని ఎవరైతే సెల్లింగ్ చేసుకున్నారో సో ఖచ్చితంగా వాళ్ళకు 30x ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో చాలా వరకు అంతకంటే తక్కువ లోలో బై చేసిన వాళ్ళకు లైఫ్ చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో దాదాపు 300x వాళ్ళు 300 టైమ్స్ రిటర్న్స్ తీసుకున్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు ఫ్రెండ్స్. సో నేను చూశాను. సో ఆ విధంగా అయితే ప్రాఫిట్స్ తీసుకున్నారు. ఆ విధంగా లూనా అయితే ప్రాఫిట్స్ ఇచ్చింది. సో ఆ విధంగా చేసిన వాళ్ళకు ఆ లూనాని ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరికీ లాస్ట్ రికవర్ అయిందని చెప్పుకోవచ్చు. సో అందుకని యూట్యూబర్స్ కానీ ఫౌండర్స్ కానీ అనలిస్టులు కానీ చాలా వరకు దీనిని బై చేయకూడదని చెప్పినా కూడా నేను అందుకని ఆ హోప్స్ పెంచుకొని అయితే దాని నుంచి అయితే బై చేయమని అయితే చెప్పాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంత ప్రాఫిట్ అయితే ఇచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది డీలిస్ట్ అవుతుంది కదా, మరి ఎక్కడ బై చేయాలి అనుకుంటే ఫ్రెండ్స్ మనకు డెక్స్లో అయితే బై చేయొచ్చు అనమాట. సో డెక్స్లో వచ్చేసి మీకు ట్యాక్స్ కూడా ఎలాంటిది ఉండదు. బట్ అక్కడ వచ్చేసి మీరు ఫియట్ మనీని అంటే ఇండియన్ మనీకి అయితే కన్వర్ట్ చేసుకోవడానికి మళ్ళీ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో దానికి కొద్దిగా కమ్యూనిటీ కావాలి. వేరే వాళ్ళు ఎవరైతే కావాలనుకుంటున్నారో సో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తూ మీరు కమ్యూనిటీ ద్వారా హెల్ప్ తీసుకొని అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో లాంగ్ టర్మ్ చేసుకునే వాళ్ళకైతే ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు. వాళ్ళైతే డెక్స్లో ఏదైతే ట్రస్ట్ వ్యాలెట్లోకి అయితే మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. అక్కడ వచ్చేసి లూనాని పాలిగాన్ నెట్వర్క్లో అయితే బై చేయండి. ఫీ కూడా ₹1 లోపే ఉంటుంది. సో మీరు బై చేస్తే ₹1 లోపే ఉంటుంది. సెల్ చేసినా కూడా ₹1 లోపేనే పడుతుంది. సో అందుకని అక్కడ బై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది $1 వరకు రీచ్ అవుతుందా అనేసి అడుగుతున్నారు. సో $1 వరకు అని అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ లూనా సప్లై వచ్చేసి అరౌండ్ 7 ట్రిలియన్ వరకు ఉంది. సో 7 ట్రిలియన్ అంటే చాలా హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇంత సప్లై పెట్టుకొని అది $1 రీచ్ అవుతుందంటే అసాధ్యం అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళైతే అఫీషియల్గా ఇంకేం చెప్పలేదు. సో ఇదైతే ఈ మింట్ చేయబడినటువంటి అడిషనల్ కాయిన్స్ అన్నిటిని మళ్ళీ బర్న్ చేయాలన్నమాట. సో వాళ్ళు బర్న్ చేస్తే అప్పుడు మనకు ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా పెరిగితే అట్లీస్ట్ మనకు $1 వరకైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి హెవీ ఫ్లక్చువేషన్ అయితే ఉంది. సో ప్రజెంట్ చాలామంది చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లో పెడుతున్నారు. సో హెవీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే వేల్స్ ఉంటారో వాళ్ళైతే ఎంటర్ అవ్వడం లేదు. సో అందుకని చెప్పేసి ప్రైస్ ఎక్కువ మూమెంట్ అయితే చూపడం లేదు. సో లూనా వచ్చేసి ఫ్యూచర్లో ఏ విధంగా అప్పర్ మూమెంట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనేసి నేను ప్రాక్టికల్గా చెప్పినటువంటి వీడియో ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో మీరు కావాలనుకుంటే అక్కడ చూడొచ్చు, ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు ఫర్దర్ ప్రజెంట్ వచ్చేసి బై చేయాలనుకుంటే సో ప్రజెంట్ వచ్చేసి
సో కొద్దిగా హైలోనే ఉందని చెప్పుకోవచ్చు. చాలామంది ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోలేదు, సో స్టిల్ హోల్డ్ చేస్తున్నారు. సో మీరు వచ్చేసి 0.0001 దగ్గర అయితే ఒక ఆర్డర్ పెట్టుకోండి. సో అండ్ అంతకంటే తక్కువ అంటే 20% to 50% తక్కువ అవుతున్న కొద్దీ ఒక్కొక్క డిప్లో అయితే బై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అది కూడా రిస్క్ చేయాల్సిన మనీతోనే చేయండి. సో మీరు ఎక్కువగా అయితే ఇన్వెస్ట్ అయితే పెట్టకండి. బిలో 500 రూపీస్ అయితే పెట్టండి తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు. సో నెక్స్ట్ అది మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ నవ్వు ఏ విధంగా బై చేయాలి, సో ఆ బై చేసే పద్ధతి ఏంటి అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ వచ్చేసి ఏదైతే చాలా ఎక్స్చేంజ్లు అయితే డీలిస్ట్ చేశారు, సో మళ్ళీ ఇప్పుడు రీలిస్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకు అనంటే ఎగ్జిస్టింగ్ ఎవరైతే యూజర్స్ ఉంటారో సో ఆ హోల్డర్స్ అందరికీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కాబట్టి, సో ఆ హోల్డర్స్ అందరికీ ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అనేది తెలియదు కాబట్టి, సో దానికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ రిలీస్ట్ అయితే చేశారు. సో అదేవిధంగా ఇక్కడ మనకు బైనాన్స్లో కూడా రిలీస్ట్ అయితే చేయడం జరిగింది. సో చాలా వరకు మళ్ళీ కొన్ని ఎక్స్చేంజ్లు అయితే రిలీస్ట్ అయితే చేస్తారు. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, కాకపోతే కొద్దిగా వోల్టాలిటీ అనేది ఎక్కువ ఉంది. సో ప్రైస్ ఏదైతే వోల్టాలిటీ ఉందో సో అదైతే చాలా ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు సో ఎప్పుడు వచ్చేసి ప్రైస్ వచ్చేసి కొద్దిగా స్టేబుల్ అవుతుందో అప్పుడు వచ్చేసి మళ్ళీ రిలీస్ట్ అయితే చేసుకుంటారు. సో మీరు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో నేను ప్రజెంట్ ఇప్పుడు కూడా దీని నుంచి పాజిటివ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు బై చేయాలనుకుంటే కొద్దిగా డౌన్లో అయితే బై చేయడం ప్రయత్నించండి. అప్పర్ మూమెంట్లో బై చేసి మీరు ఎక్కువగా స్ట్రెస్ అయితే తీసుకోకండి. సో డౌన్లో బై చేయండి, అది కూడా తక్కువ అమౌంట్తో అయితే చేయండి. సో ఎవరైతే లాస్లో ఉండి బాధపడుతున్నారో వాళ్ళైతే ప్రయత్నించండి. సో మీకు ఏదైతే లాస్ వచ్చింది కాబట్టి, సో మీరు 10,000 కానీ 20,000 పెట్టి లాస్ చేసుకున్నారు కాబట్టి, సో ప్రజెంట్ వచ్చేసి మీరు పెట్టే ఆ 1,000 రూపాయలు 2,000 కానీ ఒకవేళ ప్రాఫిట్ వస్తే మీకు అంతా రికవర్ అవుతుంది. ఒకవేళ రాకుండా లాస్ అయితే ఖచ్చితంగా అది మీరు ఆల్రెడీ వచ్చిన లాస్లో భాగంగా తీసుకోండి. సో అంతకు మించి మనం ఏం చెప్పలేమన్నమాట. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. సో నాకైతే కొద్దిగా హోప్స్ అయితే ఉంది. లూనా వచ్చేసి మంచి కమ్యూనిటీ కలిగి ఉంది అండ్ మంచి ఫండమెంటల్గా ఉన్న కాయిన్ కాబట్టి, సో ఫర్దర్ మళ్ళీ దీని నుంచి అయితే పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు అనుకున్నట్టు $1 అయితే రీచ్ అవ్వడం అసాధ్యం, కానీ అట్లీస్ట్ మనకు 10x to 100x వరకు అయితే మంచి ప్రాఫిట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో హెవీగా అయితే మీరు ఆలోచించవద్దు. ప్రాఫిట్ వస్తే మీరు 50% ఏదైతే మీరు ఇనిషియల్గా చేసిన ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో సో దాన్ని అయితే మీరు బ్యాక్ తీసుకొని మిగతాది అయితే దాంట్లో పెట్టుకోండి. సో ఆ విధంగా చిన్న స్ట్రాటజీలు అయితే ఉపయోగించండి. మీరు ప్రైస్ డిఫరెంట్తో లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నట్లయితే ఆ ప్రైస్కి రాగానే మీకు ఆర్డర్ ప్లేస్ అవుతుంది. అండ్ ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత మళ్ళీ ఏదైతే ప్రాఫిట్ వచ్చే విధంగా దాన్ని ప్రైస్ సెట్ చేసుకొని అప్పర్ మూమెంట్స్లో మళ్ళీ రెసిస్టెన్స్ అనిపించే ఆ లెవెల్స్ దగ్గర మళ్ళీ అక్కడ లిమిటెడ్ ఆర్డర్స్ అయితే మళ్ళీ సెల్ ఆర్డర్లు పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మీరు చూసినప్పుడే బై చేస్తాం, అనిపించినప్పుడే బై చేస్తాం అనుకోవద్దు. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో లూనా కాయిన్ అయితే నాకైతే హోప్స్ ఉన్నాయి. సో ఫర్దర్ ఎలాంటి మూమెంట్స్ ఏదైతే ఆ పాజిటివ్ మూమెంట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది అనిపిస్తుంది. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సో ఆ పాజిటివ్ పాయింట్స్ అనేది నేను కన్సిడర్ చేస్తున్నాను. సో మీరు ఒకసారి ఆ వీడియో మీరు ఒకసారి దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో ఒకసారి చూడండి. అండ్ డెక్స్లో సంబంధించి ఏ విధంగా ట్యాక్స్ లేకుండా ఏ విధంగా బై చేయగలము అనేసి ఏదైతే ఉందో సో దానికి కూడా క్లియర్ ఇండికేషన్ అయితే ఇచ్చాను. సో అది కూడా నేను ఆ వీడియో ఐకార్డ్లో ఇస్తున్నాను. సో దాన్ని కూడా చూడాలనుకుంటే చూసి తెలుసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఫర్దర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.